హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఒక గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు, కానీ చాలామంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. సో మీకు ఎందుకు ఈ డబ్బులు జమ కాలేదు, ఏం చేస్తే జమ అవుతాయి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఉన్న మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా సూపర్ 6 పథకాలలో ఒకటైన పథకం దీపం పథకం కింద ప్రతి మహిళకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే అమలు చేశారు. మొదటి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది. అయితే ముందు డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకుంటే గనక తర్వాత మనకు 2 రోజుల వ్యవధిలో ఆ యొక్క డబ్బులు తిరిగి మన ఖాతాలకు జమ అవుతూ ఉన్నాయి. చాలామంది మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి, కానీ చాలామంది మహిళలకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కాలేదు. చాలామంది మహిళలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ని అడిగితే కనుక తాత్కాలికంగా డబ్బులు నిలిపివేయడం జరిగింది. సో తప్పకుండా జమ అవుతాయని చెబుతున్నారు. రోజులు గడుస్తున్న సబ్సిడీ డబ్బులు ఇంకా జమ కాకపోవడంతో మహిళలందరూ కూడా నిరాశ చెందుతున్నారు. సో దీనికి కారణం ఏంటి, ఎందుకు డబ్బులు జమ కావటం లేదు, ఏం చేస్తే తిరిగి మనకు సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి? మీకు సబ్సిడీ డబ్బులు పడలేదు అంటే మీ యొక్క గ్యాస్ బుక్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వలేదు అని అర్థం. అంటే ఎన్పిసిఐ లింక్ కాలేదని అర్థం అండి. సో మీకు లింక్ అవ్వలేదు కాబట్టి గ్యాస్ డబ్బులు మీ యొక్క ఖాతాల్లో జమ కావటం లేదు. గ్యాస్ పుస్తకము మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ని తీసుకొని గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఏదైతే మీకు బ్యాంక్ లింక్ కావాలో ఆ యొక్క లింక్ అనేది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చేయడం జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఒక లింక్ చేసిన తర్వాత జెరాక్స్ కాపీని ఇస్తారు. ఆ యొక్క కాపీని మీరు తీసుకొని బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్తే గనక బ్యాంక్ వాళ్ళు లింక్ అనేది చేస్తారు. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ అమౌంట్ అయితే జమ అవుతుంది. ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే గనక క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు సెకండ్ గ్యాస్ అనేది ఇచ్చినప్పుడు మీరు సిలిండర్ తీసుకున్నా మీకు ఆ యొక్క డబ్బులు అనేది జమ కావు. ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది. సో మీరు ఇది క్లియర్ చేసుకోకపోతే మీకు సబ్సిడీ డబ్బులు రావు. సో మీకు ఎవరికైనా డబ్బులు జమ కాలేదు అని మీరు అనుకుంటే గనక మీ యొక్క గ్యాస్ బుక్ని అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ని తీసుకొని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి. వాళ్ళు అక్కడ లింక్ చేసినటువంటి ఒక జెరాక్స్ కాపీని మీకు ఇస్తారు. ఆ జెరాక్స్ కాపీని తీసుకొని మీరు బ్యాంక్ దగ్గరికి, అంటే మీరు ఏ యొక్క బ్యాంకులో ఖాతా ఉందో మీ గ్యాస్ బుక్కి ఏదైతే గతంలో లింక్ చేసి అనుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళినట్లయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మీ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది మీకు యూస్ఫుల్ అని అనుకుంటాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.